ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వ్యూలను జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో మొట్టమొదటిసారిగా ఒక నియోజకవర్గ కేంద్రానికి ఐటీ కంపెనీ రావడం ఈ ప్రాంత యువత అదృష్టమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మెట్పల్లి పట్టణ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో ఎటువంటి రాజకీయ పైరవీలు ఉండవని, నైపుణ్యం గల యువతకే ఉద్యోగ అవకాశం కలుగుతుందని అన్నారు. ఇటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనం అలానే ఇప్పుడు టియర్ 3 టౌన్ అంటే మన కాన్స్టిట్యున్సీలో టియర్ 3 టౌన్ అంటే కొరుట్లలో వివిఫై అనే కంపెనీ అంతకుముందు ఆల్రెడీ కేటీఆర్ గారు అనౌన్స్ చేసినట్టు, పోయినసారి కేటీఆర్ గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేసినట్టు వివిఫై అనే కంపెనీ మన కొరుట్లలో ఆఫీస్ సెటప్ చేస్తాం, ఐటీ ఆఫీస్. ఇది ఫిన్టెక్ కంపెనీ. సో దీనికి సంబంధించి ఆ ఆఫీస్ సెటప్ కొద్దిగా డిలే అయింది, ఎందుకంటే మనకు స్పేస్ దొరకకుండా డిలే అయింది. కానీ ఇప్పుడు ఈ 15 డేస్లో ఆఫీస్ రెడీ అయిపోతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడే మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ వాస్తవ్యంలోనే జాబ్ రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు ఇప్పుడు 10వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నారు. సో బేసికల్లీ ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కేవలం మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి దగ్గర 150 మందికి ఇక్కడ జాబ్స్ వస్తాయి. ఇంకా బ్రహ్మాండంగా ఎవరైనా చాలా మంచిగా ఇంకా వాళ్ళకి ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ మన కాన్స్టిట్యున్సీ వాసులకే మన కాన్స్టిట్యున్సీలో మన ఊర్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరకబోతున్నాయి. సో ఎవరైతే బేసికలీ దీంట్లో చూసే జాబ్స్ వేరే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్ అని ఉంటుంది, .NET డెవలపర్స్ అని, డేటా అనలిటిక్స్ అని. కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఏంటంటే మామూలుగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివి బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రెండోది .NET డెవలపర్స్. దీనికి ఏంటంటే బేసికల్గా ఇంజనీరింగ్ మినిమం అవసరం ఉంటుంది. ఇంజనీరింగ్ లేకపోతే MCA, బేసికల్లీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళ కోసం దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డేటా అనలిటిక్స్, దీనికి కూడా ఇంగ్లీష్ రావాలి, కంప్యూటర్స్లో నాలెడ్జ్ ఉండాలి, రిలేటివ్లీ ఇంజనీరింగ్ ఆర్ MCA డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బేసికల్లీ ఇది ఏంటంటే మన ఊళ్ళో మన వాళ్ళకి అంటే కేవలం కొరుట్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళ కోసమే ఇది ఇక్కడ పెడతా ఉన్నాం. సో దయచేసి మా బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ కూడా ఏంటంటే ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి దీనికి అప్లై చేసుకోండి. మీ ఊర్లో మీకు చాలామంది హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నారు, చాలామంది అబ్రాడ్ పోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన ఊరికి ఒక ఐటీ సెంటర్ రావడం జరుగుతుంది మొట్టమొదటిసారి. వారి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు వస్తూ ఉంది. సో దయచేసి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. దీంట్లో రికమెండేషన్లు ఉండవు, ఇక్కడ అందరు మన కొరుట్ల వాస్తవ్యులు కాబట్టి. సో దయచేసి మీరు వస్తున్నప్పుడు మీ ఆధార్ కార్డు కూడా తీసుకురండి, ఎందుకంటే కేవలం మన వాళ్ళ కోసం కాబట్టి ఇది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.